సో హాయ్ మాది వచ్చి బాబాయ్ మన ఎగ్జిబిషన్ వచ్చింది, ఎగ్జిబిషన్కి వెళ్దామని చెప్పి అంటున్నారు. వెళ్దామారా? సో మొత్తానికైతే స్టార్ట్ అయినాం ఎగ్జిబిషన్కి. సో మొత్తానికైతే వచ్చేసాం గాయస్ కాశ్మీర్ ఎగ్జిబిషన్కి. ఒకరికి టికెట్ 70 రూపీస్ అన్నారు. మేము 5 వెళ్ళామైతే అది టికెట్ తీసుకున్నాను. అది వర్తబుల్లా కాదా మీరు కింద కామెంట్ చేయండి ఎట్లా ఉందో, అంటే ప్రైస్ బాగుందో తక్కువ ఉందో అని చెప్పేసి. ఎంట్రీలో ఇలా వాళ్ళ టికెట్ ఇస్తే సరే లోపలికి వెళ్ళమని చెప్పేసి అన్నారు. ఆ వెల్కమ్స్ కానీ ఆ లోపల కూలర్స్ కానీ భలే అనిపించింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మొత్తం చుట్టూ కూలర్లు పెట్టి ఆ ఏరియా అంతా కూల్గా చేసేసారు. సో వెల్కమ్ టు ఎగ్జిబిషన్ గాయస్. ఇక్కడ ఏంటంటే లేడీస్కి కానీ పిల్లలకి కానీ చాలా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి షాపింగ్ చేయడానికి. అది మాత్రం వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అసలు వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేకుండే, కానీ మధుని సాయి చేయబట్టి మాత్రం ఫోర్స్ఫుల్గా వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా బాగున్నాయి అబ్బా, అంటే స్మెల్ పరంగా అయితే బాగున్నాయి. మేమేం ట్రై చేయలేదు, స్మెల్ మాత్రం బాగా వచ్చింది. మహారాష్ట్ర ఫేమస్, ముంబై ఫేమస్ ఉంది కదా మన పావ్ బాజీ, తర్వాత చోలే భటూరే అవి కూడా ఉన్నాయి. ఈ స్ప్రింగ్ రోల్స్ భయ్య ఇది చేస్తుంటే నాకు జర ఇంట్రెస్ట్ అనిపించి నేను వీడియో తీశాను. ఆయన వీడియో తీస్తున్నా భయ్య అని చెప్పంటే చిన్న స్మైల్ ఇచ్చాడు భయ్య కూడా. ఒకటి ఏంటంటే ఒక 1 అవర్ చిల్డ్రన్స్తో ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మాత్రం బాగుంది ఎగ్జిబిషన్. రైడ్స్ అయితే చాలా బాగున్నాయి, పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తారు తీసుకెళ్తే. ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే పిల్లలకు సంబంధించినవి చాలా అంటే చాలా ఉన్నాయి రైడ్స్. ఈ హెలికాప్టర్ది కానీ, ఆ బైక్స్ది కానీ, ఆ పిల్లల పైనుంచి జంప్ చేసేది ఇది కానీ చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఏం జరిగిందంటే మేము ఒక రైడ్ చేద్దాం అన్నట్టుగానే వెళ్ళాం, కానీ అక్కడ మేము వెళ్ళే టైంకి ఏం జరిగిందంటే ఒక రైడ్లో ఒక ఆమె ఏం చేసింది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి ఆపండి ఆపండి అని చెప్పి అరిసింది మా ముందే. మేము ఆ వీడియో కూడా రికార్డ్ చేసాం. సో అసలు అయితే జాయింట్ వీల్ పైనకి ఎక్కి ఆ వ్యూ దిద్దాం అన్నట్టు ఉండే, సిటీ మొత్తాన్ని చూపిద్దాం అన్నట్టు ఉండే. కానీ ఇక మధు ఉండి సాయి ఉండి అన్నారు వద్దు బాబాయ్ ఎక్కడం, బయట వెళ్ళి సపరేట్గా బిర్యానీ తిందాం ఇదంతా చేయడం కంటే అన్న తర్వాత సరే అని చెప్పేసి ఆపేసినాం. చూడండి ఇప్పుడే అరుస్తుంది ఆమె. అవుట్ అవుట్ సాయి ఇప్పుడు ఆమెను చూసినా ఎక్కుదాం మనం కూడా జాయింట్ వీల్. ఈ జాయింట్ వీల్ ఎక్కుదామా? ఎందుకురా 100 రూపాయలు అయినాడు టికెట్, ఏం కదా ఎక్కుదాం. సో మేము అలా తిరుగుతుంటే మాకు అక్క కలిశారు, సంధ్యాలింగం గారు. థ్యాంక్ యూ అక్క, అడగగానే సెల్ఫీ ఇచ్చారు. ఈ అక్కను మీకు గుర్తుపట్టాలని అంటే అర్జున్ డైరీ ఫామ్ అంటే మీకు వెంటనే గుర్తుకొస్తుంది, అత్త కొడలు వీడియో చేస్తారు కదా వాళ్ళే. సో అలా మేము ట్రై చేసామన్నమాట. ఏంటంటే ఆ గన్తో ట్రై చేద్దాం, ఒక్క బలిన వలుగుతుందా లేదని చెప్పి అందరం ఒక్కొక్కటి ట్రై చేసాం. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఒక్కడు కూడా పగలలేదు. నాకే చాలా ఫన్ అనిపించింది. అసలు అది ఒక సైడ్ కొడితే ఒక సైడ్ పోతుంది, అది అట్లా జర మిస్టేక్ అనిపించింది. అదొకటే డిసప్పాయింట్ అనిపించింది తప్ప అంతా ఓకే. ఇట్లా అందరం ట్రై చేసాం, ఒక్కొక్కటి ట్రై చేసాం అందరం. సో మెయిన్గా ఒక్కటి ఏంటంటే ఎగ్జిబిషన్కి ఎందుకు రావాలి అని అంటే షాపింగ్కి ఇంకా రైడ్స్కి మాత్రమే. జల ఫ్యామిలీతో చిల్ అవ్వాలనుకుంటే మాత్రం వీకెండ్స్లో ట్రై చేయొచ్చు. ఇక్కడ మినీ చార్మినార్ తలపించింది నాకైతే, ఎందుకంటే చార్మినార్ వెళ్ళినప్పుడు సేమ్ ఇట్లనే ఉంటుంది. అక్కడ ఇయర్ రింగ్స్ కానీ, లేడీస్కి సంబంధించిన సామాన్ కానీ, గాజులు కానీ ఇవి చాలా ఉంటాయి. సేమ్ నాకు అలానే అనిపించింది. అలా చూస్తూ ముందుకెళ్ళిన తర్వాత ఒక ట్రై చేసాం చూడండి. 6, 5, 11, 12, 13, 14, 15, 16, 17 నంబర్ మీద ఏది ఉంటుంది ఇస్తారా? తీసుకో మధు ప్రైజ్ గెలుచుకున్నాడు. సో అలా మధుకి సాయికి మాట ఇచ్చిన దాని ప్రకారం బయట తిందామని చెప్పి అన్నాం కదా. మేము లోకల్లో బిర్యానీ లేకుండే, అందుకనే ఫ్రైడ్ రైస్ ట్రై చేసాము. పర్లేదు భయ్య చాలా బాగా చేశాడు, టేస్ట్ మాత్రం బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా అటు వెళ్తే ట్రై చేయండి, బాగుంది. నేను షాపు పేరు వీడియో తీయడం మర్చిపోయాను, కానీ మేకింగ్ మాత్రం బాగుంది. భయ్య టక చేసి ఇచ్చాడు మనకి. సో అలా మొత్తానికైతే తినేసి అందరం మాట్లాడుకుంటూ బయలుదేరాం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు తింటుంటే మాకు థాట్ వచ్చిందనమాట. ఆ థాట్ని నేను వీడియో లాస్ట్లో కూడా పెట్టాను, మీరు కూడా చూడండి ఎలా ఉందంటే. నిజంగానే మీకు నచ్చితే ఒకసారి కింద కామెంట్ చేయండి ఆ థాట్ అనేది ఎలా ఉందో.
చెప్పండి, ట్రై చేస్తాం. మ్యాక్సిమం మాతో అయినంత వరకు మాత్రం ట్రై చేస్తాం. ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా మాకు కూడా పెరుగుతారు కదా ఆ ఫుడ్ వీడియోస్ చేస్తే. సో అందుకనే చూడండి ఎట్లా ఉంటుంది ఏందనేది. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, చేయమంటారా వద్దంటారా ఫుడ్ వీడియోస్, లేదంటే ఇలా బయటికి వెళ్ళి రెస్టారెంట్లో ట్రై చేసి ఈ రెస్టారెంట్లో బాగుంది ఆ రెస్టారెంట్లో బాగుందని ట్రై చేయమంటారా, లేదంటే మమ్మల్ని ఓన్గా మేకింగ్ చేయమంటారా కామెంట్ చేయండి. సో గాయ్స్, మొత్తానికైతే ఇది వీడియో. ఇందాక మాకు అక్కడ ఫాస్ట్ ఫుడ్ తింటుంటే ఒక చిన్న ఐడియా వచ్చింది. ఏంటంటే ఎవ్రీ సండే ఏదో ఒక ఐటెం తయారు చేస్తూ ఫుడ్ బ్లాగ్ చేద్దామని చెప్పి ఉండే. ఫుడ్ బ్లాగ్ చేద్దామని మనం వీళ్ళిద్దరు అన్నారు, మధు అండ్ సాయి. చేద్దామరా? ఎవ్రీ సండే ఏదో ఒక స్పెషల్, ఒకరోజు బిర్యానీ, ఒకరోజు చికెన్ ఫ్రై, ఒకరోజు ఎగ్ ఫ్రై, ఇట్లా ఏదో ఒకటి వెరైటీ చేస్తూ మీ అందరి ముందుకు తీసుకొస్తాం. ఎవ్రీ వీక్ మీతో టచ్లో ఉంటాం. ఖచ్చితంగా అందరూ చూడండి, లైక్ చేయండి, ఈ వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. అది కూడా మీరు చేయండి అని చెప్తేనే కింద కామెంట్లో మేము ఫుడ్ బ్లాగ్ చేస్తాం. చూద్దాం ఎంతమంది చెప్తారో, ఎంతమంది మనల్ని ఎంకరేజ్ చేస్తారో చూద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సాయి మాసు బ్లాగ్స్ సైనింగ్ ఆఫ్.